సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు హరీష్ రావు. కాళేశ్వర నివేదికపై చర్చ జరగాలనుకుంటున్నప్పుడు మాకు మైక్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఒక ట్రాష్ అన్నారు హరీష్ రావు. నేను మాట్లాడుతుంటే ఏకంగా 33 సార్లు అడ్డుకున్నారన్నారు. బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు హరీష్ రావు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. 2 ఏళ్ల పాలనలో ఒక్క చెక్ డ్యామ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. కేసులు మాపై కాదు మీపై పెట్టాలన్నారు హరీష్ రావు. సరే, మీరు కమిషన్ వేశారు, ఇదేం కోర్టుల్లో నిలబడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న నష్టం, మీ ద్రోహం చరిత్ర పుటల్లో నిలుస్తుంది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 2 ఏళ్ళయింది, ఇంకెప్పుడు చేస్తారు? ఆయన అంటుండు బట్టిగా 2 ఏళ్ళయింది, ఇంకా చేస్తారట. చేసే టైం అయ్యే వరకు మీరు దిగిపోతారు, మీ పని అయిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ అరాచకాలు, మీ కుట్రలు, మీరు చేస్తున్నటువంటి అక్రమ కేసులు అన్నీ లెక్క పెట్టుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, వదిలిపెట్టే ప్రశ్నే లేదని కూడా వారిని ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఘోష్ కమిషన్ రిపోర్టు ఒక ట్రాష్ రిపోర్టు. అందుకే ఈ రిపోర్టును మేము చెత్తపుట్టలో వేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాతమైన రిపోర్టు, ఏకపక్షమైనటువంటి రిపోర్టు. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్తో, ఎన్డీఏ రిపోర్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా ఉంది, సాక్ష్యాలతో సహా మేము వివరించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్ధాలు. ఇలా సభలో మేము మైక్ కావాలని దాదాపు 1.5 సేపు స్పీకర్ గారిని, ఎలియా మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడుపోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదట. నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాము. మీరు ఒక్క ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? మళ్ళీ అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది. తప్పుడు మాట్లాడడం మీరు. ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అబద్ధం ఆడింది మీరు. ఇలా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం, 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం, 37 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తే ఒక్క ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? ప్రాజెక్టులను చీల్చి చెండాడారు, ఎక్కడ ఏం చేయలేదంటారు. ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికిచ్చారు, నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం, ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం. ఇలా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా మేము రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. అబద్ధాలు చెప్పేది మీరు. ముఖం చెల్లక మేము చెప్పేటువంటి సమాధానాలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు, మేము చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు. 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 1 గంట టైం ఇస్తారా? అసలు ఈ సమయంలో వరదల గురించి మాట్లాడదాం, ఈ సమయంలో ఎరువుల కొరత గురించి మాట్లాడదామంటే లేలే వరదలు కాదు, బురద రాజకీయం, కాళేశ్వరమే మాట్లాడతామన్నారు. అయినా కూడా ఓపికగా ఇవాళ మేము అటెండ్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆయకట్టు పెరిగింది, ఇన్ని ఎకరాల పంట పండింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేనంటా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడన్నా ఒక కాలువ తవ్వినరా, ఒక చెరువు కట్టారా, ఒక్క చెక్ డ్యామ్ కట్టారా, ఒక్క ఎకరానికన్నా కొత్తగా నీళ్ళు ఇచ్చారా? మరి ఏడికెళ్ళి పెరిగింది పంట? అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి.
మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేశాం, చెక్ డ్యాములు కట్టాం. మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది. మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళు ఇయ్యలేదు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్ళే రాలేదంటారు. మేము సవాల్ విసిన్నాం, పోదాం పదా, జర్నలిస్టులు మేధావులు అందరం కలిసి పోదాం, అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా లేవా. అదేవిధంగా మహబూబాద్ డోర్నకల్ తండాలను అడుగుదాం, తుంగతుర్తి సూర్యాపేట రైతులను అడుగుదాం, మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ దాకా పారిన నీళ్లను అడుగుదాం, రివర్స్ పంపింగ్లో రిజర్వాయర్గా మారిన వరద కాలువను అడుగుదాం, నడి ఎండల్లో మత్తళ్ళు దుంకిన గలగల బారిన మా హల్దీ అదేవిధంగా మంజీరా చెక్ డ్యాంలను అడుగుదాం, మురిసిపోయిన మెతుకు సీమను అడుగుదాం, వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడిగితే